ప్రజాభిమానంతోనే వార్డుని ప్రగతి పథంలో నడిపించగలిగామని జీవీఎంసీ 86వ వార్డు కార్పొరేటర్ లీలా కోటేశ్వరరావు తెలిపారు. తన 5 ఏళ్ల పదవీ కాలంలో వార్డులో సుమారు 89 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వార్డు పరిధిలోని రాసాలమ్మ కాలనీలో సుమారు 2 కోట్ల నిధులతో చేపట్టనున్న పనులకు కోటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన హయాంలో వార్డు అభివృద్ధికి కృషి చేశానన్నారు. కార్పొరేటర్ పదవీకాలం ముగిసినా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజల అభిమానమే తనకు కొండంత బలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు, పార్టీ నాయకులు, అభిమానులు కోటేశ్వరరావును పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్రి ఈశ్వరరావు, బొడ్డ రమణ, రాజాన నాయుడు, రాము, బసవరాజు, అప్పలనాయుడు, ఫైనాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజే ప్రమాణ స్వీకారం చేశాం. ఈ 5 సంవత్సరాల్లో 86వ వార్డులో 89,42,50,000 రూపాయలు పనులు చేశాను. సెకండ్ హైయెస్ట్ వార్డు ఏదైనా ఉందంటే 98 వార్డులో 86వ వార్డు. ఈ 86వ వార్డు అభివృద్ధి గురించి ప్రతి సోదరిమణి ప్రతి సోదరుడు నాకు ఈ ఇబ్బంది ఉంది అంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాళ్ళని ఆదుకోవటం కోసం కార్యక్రమాలు చేయటం జరిగింది. ఏదైతే నా మీద నమ్మకం కొలిది ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత అన్యాయానికి దిగినా, ముఖ్యంగా మా మహిళా సోదరిమణుల ఓట్ల మట్టుకు నేను మర్చిపోలేనని చెప్పి రాసాలమ్మ కాలనీలో మీ అందరికీ ప్రత్యేకించి చెప్తున్నాను. ఎందుకనంటే ఆ రోజు మగవాళ్ళని బెదిరించినా, లేకపోతే మా పార్టీ ఉంది మీ ఇల్లు పాల్గొడేస్తాం లేకపోతే ఇంకోటి చేస్తామన్నా ఆడవాళ్ళ మట్టుకు మీరు ఏం చేస్తే చేసుకోండి కానీ మేము కోటేశ్వరకే ఓటేస్తామని చెప్పి ఆ రోజు ఓటేసి రాసాలమ్మ కాలనీలో మెజార్టీ తీసుకొచ్చాం. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకనంటే దానికి తగ్గట్టుగానే నేను కూడా వాళ్ళకి ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా ఏదైనా సరే నేను ఈ 5 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాం. మేము ఇంకా వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే జీవితాంతకాలం వాళ్ళ పిల్లలు చూసేటట్టు వాళ్ళకి పట్టాలు తెప్పించి ఇవ్వటమేమో నాకు చివరి కార్యక్రమం. అది చెయ్యాలి. అది చెయ్యాలి అంటే మనకి పాలసీలు మారుతున్నాయి ఇప్పుడే. ఇది ఇంతకుముందు చెరువు గర్భం అని చెప్పి రాసి ఉండటం మూలంగా ఆ రోజు పట్టాలు ఇవ్వని చెప్పడం జరిగింది. అప్పుడు మేము అందరం కూడా వాదించింది ఏంటంటే దీన్ని రాసాలమ్మ కాలనీని జింకు వెనకాల మీకు ఐడియా ఉంటుంది, మీరు అందరికీ తెలిసిన పాత మిత్రులే కాబట్టి ఆ రోడ్డు వేయటం కోసం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇక్కడికి మార్చడం జరిగింది. అలాంటప్పుడు అప్పుడు లేని చెరువు ఇప్పుడు ఎందుకు వస్తుందని చెప్పి మేము అడగటం జరిగింది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఈ చెరువుల గురించి డిస్కషన్ అని చెప్పి పెట్టి ఆ రోజు కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఒకటి సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకురావటం, దాన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ వివరంగా చెప్పటం, ఇవన్నీ కూడా ఆ రోజు పల్లాశ్రీని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పల్లాశ్రీని గారు ఎమ్మెల్యే అయ్యారు, నేను కార్పొరేటర్గా ఉన్నాను కాబట్టి దాన్ని మళ్ళీ లేవనెత్తి ఆ కార్యక్రమం ఈ రాసాలమ్మ కాలనీకి పట్టాలు ఇవ్వాలండి. అందరికీ కూడా ఇంత పోర్షన్లు కట్టుకున్నారు, ఇన్ని కోట్లు ఇన్ని లక్షల రూపాయలు పెట్టుకుని వాళ్ళ కష్టార్జితం, మిగతా వాళ్ళలాగా వాళ్ళేం దోచుకునే కాదు, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ మొగుడు పిల్లలు కష్టపడి ఆ రోజు ఒకడు మేస్త్రి పని చేస్తే వీళ్ళు వేరే ఇంకో పనికి వెళ్ళి కష్టపడి ఆ రోజు ఈ రాసాలమ్మ కాలనీలో ప్రతి ఇల్లు కట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము కోరటం జరిగింది. వెంటనే పల్లాశ్రీని గారు దాని మీద ఒక లెటర్ కూడా రాశారు. దాన్ని ఈ సంవత్సరంలో కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పి మరి మీ అందరి ద్వారా ప్రజలందరికీ అధికారులందరినీ కూడా కోరుకుంటూ ఆ కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి మీ అందరి ఈ మహిళా సోదరిమణులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఇంకొకటి మన వార్డు విషయం తీసుకుంటే